భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కలెక్టరేట్ ముందు మహిళలు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి మహిళా లబ్ధిదారులు భారీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. పాల్వంచలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ లాటరీ పద్ధతిలో మంజూరు ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. డీఆర్ఓ అశోక్ చక్రవర్తి అనర్హులు ఉంటే వినతి పత్రం ఇవ్వండి, మళ్లీ విచారణ చేపట్టి అనర్హులను తొలగించి అర్హులకు లాటరీ విధానంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని మహిళలకు చెప్పారు. దీంతో మహిళలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రక్రియను రద్దు చేయాలని, లాటరీ విధానం కాకుండా వార్డుల వారీగా విచారణ చేసి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని మహిళలు డిమాండ్ చేశారు.